చిరంజీవి గారు అయితే పూర్వం రిలీజ్కి ముందు ఆ నైజాం ఏదో తీసుకునేవారు, ఏరియా తీసుకునేవారు. ఆ తర్వాత వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టిన తర్వాత వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు. ఎప్పుడు బిఫోర్ రిలీజ్, అది కూడా ఎందుకు నిర్మాత సేఫ్గా ఉన్న తర్వాత. వాళ్ళు రేట్లు కూడా ఇంత అంత కరాకని మాడుకోరండి, ఎందుకంటే వాళ్ళు బాగుండాలి నిర్మాత కాబట్టి అతను హ్యాపీగా ఉంటే ఒక రేటు, అన్హ్యాపీగా ఉంటే ఇంకో రేటు, అలా తీసుకున్నారు కూడా. చిరంజీవి గారి ఫ్యామిలీలో అనాదిగా జరుగుతుంది. అలాగే బాలకృష్ణ గారు కూడా ఎవరికైనా ఇబ్బంది వస్తే సరే లేడీస్ తర్వాత చూద్దాం అనే మనిషి తప్ప కరాఖండిగా డబ్బులు ఇత్తంగా రిలీజ్ చేయని మనుషులు కాదు. అందుకే వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు అయ్యారండి. ఇంకా డైరెక్టర్ గారు అన్నారు ఆయనకి రెమ్యునేషన్ ఉంది, ఆ రెమ్యునేషన్ ప్రభుత్వం ఇవ్వాల్సిన రెమ్యునేషన్ ఆపితే న్యాయం, కానీ మీరు తీసుకున్న డబ్బు కూడా వెనక్కి కట్టండి అంటే న్యాయం కాదు. అలా జరగదండి, జరగకూడదు కూడా, ఒప్పుకోం అలాగా. ఎందుకంటే టోటల్గా లాభం వస్తే భరించేది నిర్మాత, కష్టం వస్తే భరించేది నిర్మాతే. కాబట్టి నష్టమైన కష్టమైన భరించేది నిర్మాత, కాబట్టి నిర్మాత చూసుకోవాలి. సినిమా తీసే ముందే ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఏదో హీరో డేట్ దొరికింది, డైరెక్టర్ డేట్ దొరికింది కదా అని వాళ్ళు ఇష్టం ఖర్చు పెట్టి ప్రాఫిట్ సినిమా కొంచెం క్రేజ్ ఉన్న సినిమా, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కొన్నారు. లేదు ప్రాఫిట్ అండి, ప్రాఫిట్ డీల్ అది. ఎందుకంటే వీళ్ళు బాకీలు ఉన్నప్పుడు ఎంత మా ఊడు చెప్పినట్టుగా 14 రీల్స్ బాకీ ఉందన్న విషయం అందరూ తెలుసు కదండి. వీళ్ళు ముందు ఎందుకు వీళ్ళు మాడుకోకూడదు? వీళ్ళు 14+14+ అనేది పెట్టారని చెప్పారు. ఇద్దరిలోనే ఒకటే డైరెక్ట్ రామ్ ఆచంట, గోపి ఆచంట అని. అలాంటప్పుడు వాళ్ళు లీగల్గా వాళ్ళు సలహాలు ఇస్తారుగా. 8 కోట్లు ఉన్న పెద్ద బాకీ కంపెనీ వాళ్ళు కూడా సలహా చెప్తారు కదా, ఎలా ఎక్కడ ఇరికించాలో. ఇప్పుడు పైగా ఇది ఈవేళ బాకీ కాదు, ఇప్పుడు 2011 నుంచి ఉన్న బాకీ అని చెప్పారు. 2019 ఏదో. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి. మా నటుకుమార్ చెప్పినట్టుగా ఒక జామర్ పేషెంట్ తీసుకెళ్ళి మేము అంత కాదు, మేము ఎంత ఇవ్వగలం, అది ఇలా కాదు అలా చేద్దాం అని కూడా మాడుకోవచ్చు. పైగా పెద్ద సినిమా రిలీజ్కి ముందున్నప్పుడు క్లియర్గా మాడుకోవాలి. కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఒక మాట అన్నారు చాంబర్కి సంబంధించి నట్టుకుమార్ గారు, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇటువంటి ఇష్యూస్ని అవుట్ ఆఫ్ ద బాడీగా ఉన్న ఒక వ్యక్తి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ కంప్లైంట్ చేస్తే కనుక ఒక ప్రొడ్యూసర్ మీద కంప్లైంట్ చేస్తే అడ్రస్ చేసే అవకాశం ఉంటుందా? అదే అడ్రస్ చేస్తుంటే కనుక ఈరోజు ఇష్యూ రాకపోతున్నాం అంటే ఒక అగ్ర హీరోకి ఇష్యూస్ వస్తే చిన్న చిన్న సినిమాల పరిస్థితి ఏంటని చెప్పి. సో ఇటువంటి వ్యవస్థ ఏమైనా ఉందా అంటే, లేకపోతే లేదా, ఎలా ఉంటుంది? 15 days బిఫోర్ కంప్లైంట్ పెట్టాలి. ఏ ప్రాబ్లం ఉన్నా 15 days బిఫోర్, ఛాంబర్ ప్రకారం అయితే 15 days బిఫోర్ కంప్లైంట్ పెట్టాలి. ఛాంబర్ మెంబర్స్ అయితే ఓకే, ఓన్లీ ఛాంబర్ మెంబర్ అయితే. మరి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే అండి కోర్టు కదా, అవుట్ ఆఫ్ ది కోర్టు అండి. అది కోర్టు ఏది పెట్టినా ఛాంబర్ అయినా కౌన్సిల్ అయినా కోర్టు నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందేనండి. కోర్టు నిర్ణయాన్ని ఎవరు కూడా వైలేట్ చేయడానికి లేదు. కోర్టు నిర్ణయం మనం కట్టుబడి ఉండాలి. ఇంకా రాత్రి కూడా అతి తెలివితేటలు ఉపయోగించాలని అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళేంటంటే క్యూబులకి ఈఎఫ్ఓలకి లెటర్లు ఇవ్వలేదు కదా, డైరెక్ట్ గా చేసేద్దామని ఏదో ప్లానింగ్ చేసినట్టు ఉన్నారు. అది కూడా తప్పే, అలా చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి కోర్టు ఆర్డర్ ఇస్తే గౌరవించాల్సిందే. అది కోర్టు ఆర్డర్ ఇస్తే గౌరవించాల్సిందే. కోర్టు అంటే అవుట్ ఆఫ్ ది కోర్టు కూడా మనం చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకోవచ్చు అంటే, మనం ఆల్రెడీ కూర్చొని కోర్టు ఆర్డర్ ఇచ్చి రాత్రి అయినా కూడా మనం బాండ్ పేపర్ మీద రాసుకొని కూర్చొని మార్నింగ్ కాంప్రమైజ్ బోత్ అడ్వకేట్స్ సంతకాలు పెట్టి అది కూర్చొని సెటిల్ చేసి ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఎన్ని ఆలోచనలు దాంట్లో ఏవి జరగలేదండి, ఏమీ జరగలేదు. ఎక్కడి నుంచి డబ్బు ఎంత వస్తుంది? నా క్వశ్చన్ ఏంటంటే నట్టుకుమార్ గారు, అట్ ద సేమ్ టైం ఫస్ట్ సత్యనారాయణ గారి దగ్గరికి ప్రయత్నం చేస్తాను. దీని మీద ఇద్దరు ఒపీనియన్ తీసుకుంటా. ఫర్ సపోజ్ నేను అనేవాడిని బయట నుంచి వచ్చిన వ్యక్తిని, నేను ఒక ఫైనాన్స్ ఇచ్చాను ప్రొడ్యూసర్కి, బట్ అల్టిమేట్గా నాకు రిలీజ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అటువంటిప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ముఖ్యంగా ఛాంబర్స్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి వచ్చిన వ్యక్తి, ఇదిగో ఇష్యూ ఉంది, నేను సినిమా రిలీజ్కి మీకు అడ్డుపడచ్చు, నేను కోర్టులోకి వెళితే అని కంప్లైంట్ చేస్తే కనుక అగ్ర హీరో కావచ్చు, ఆడో ఇట్ మేబీ అది అడ్రస్ చేసే అవకాశం ఉందా? వ్యవస్థ వాళ్ళు అలా చేయరండి. చేసినా కూడా దాన్ని మనం లీగల్ గా తీసుకోవాలి. ఈ రోజు కూడా మా ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబరే, కానీ వాళ్ళు మమ్మల్ని ఛాంబర్ సంప్రదించలే, ప్రొడ్యూస్ కౌన్సిల్ సంప్రదించలే, డైరెక్ట్ గా కోర్టు ద్వారా వేశారు వాళ్ళు. అదే కనుక మీరు అన్నట్టుగా 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఉండి ఆయన చెప్పినట్టుగా ఇచ్చి ఉంటే కనుక ఇక్కడ కూర్చొని కాంప్రమైజ్ చేద్దరు వాళ్ళని. వాళ్ళు ఎందుకు వీళ్ళు 14+ అనే వచ్చిన లాజిక్ దొరికిందని చెప్పి ఉద్దేశం వాళ్ళు అవాయిడ్ చేద్దాం చూసారు కదా, అందుకని వాళ్ళు ఛాంబర్ టేకప్ చేయలేదు. వాళ్ళు కూడా ఛాంబర్కి లెటర్ పెట్టాల. కేసు నడుస్తుందండి, ఇది కేసు నడుస్తుంది, అవార్డు కూడా వచ్చిందని అన్నారు, కోర్టులో ఉంది. అంటే నేనంటూ నట్టుకుమార్ గారు, ఇది కోర్టు పరిధి వరకు ఉంటుంది. అంటే కోర్టు పరిధి వరకు వెళ్లకుండా ఇండస్ట్రీలోని మరి ముఖ్యంగా ఛాంబర్స్ లో ఒక వ్యవస్థ లేదా, ఆ వ్యవస్థలో లోపం కనిపిస్తుంది ఒకవేళ ఉంటే కనుక అనేది నా ప్రశ్న. ఇక్కడ లోపం లేదండి. ఛాంబర్ అనేది డెఫినెట్ గా సుప్రీం బాడీ అండి. నటుకుమార్ గారు బాగా ఉంది, కాగి తప్ప ఇలా కాదు ఇలా చేయాలమ్మా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు, ఇలా ఎగ్జిబిట్ రిక్వెస్ట్ చేస్తారు, అందరినీ కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు. దానికి ప్రాసెస్ ఉంది డెఫినెట్ గా. ఇప్పుడు మా దాంట్లో మెంబర్స్, మా దాంట్లో ఛాంబర్ 4 ఉంటాయండి. స్టూడియో సెక్టారు, ప్రొడ్యూసర్ సెక్టారు, డిస్ట్రిబ్యూటర్ సెక్టారు, ఎగ్జిబిట్ సెక్టార్ ఉంటుంది. ఈ సమస్య 4 మధ్యలో ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్
ఫైనాన్సర్ అన్నాడు. ఫైనాన్సర్ కూడా మా ఎక్కడో ఒక మెంబర్ ఉంటాడు. ఇప్పుడు నడుస్తుందండి, ఇప్పుడు అదే ఇష్యూ నడుస్తుంది. Okay. ఇప్పుడు దాంట్లో అందరూ కూర్చున్నారు, ప్రసన్న గారు, దామోదర్ ప్రసాద్, బాలకృష్ణ గారు, మొత్తం దిల్రాజు గారు అందరూ కూర్చొని ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ తీసుకోవడానికి సెటిల్ చేస్తున్నారు. కానీ అది నిన్న చేసుకుంటే బాగుండు. నిన్న నైట్ షోలు పడిపోయి ఉంటే ఈ రోజు మార్కెట్ లో ఇంత బ్యాడ్ అవ్వకపోతుంది. అసలు ఇప్పుడు పెద్దలందరూ కూడా నిన్న ఎంటర్ అయి ఉంటే, నిన్న ఎంటర్ అయ్యి మాట్లాడి ఉంటే బాగుంది. అంటే సమస్య ప్రాబ్లం ఇవాళ నాకు తెలిసి 100% ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కాదు సోదరా, సమస్య రాకుండా వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? సమస్య తెలియాలి కదా సోదరు, అదే కదా సమస్య చెప్పలేదు. ఆ సమస్య వస్తుందని తెలిస్తే వీళ్ళు ప్రీ ప్లాన్ చేదురు. సమస్య వీళ్ళకి తెలియదు. మధ్యాహ్నం 1 గంట దాకా క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం, అయిపోతుందో 5 గంటలకు అయిపోతుందో అని అన్నారు. అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా నేను సపోర్ట్ గానే ఉన్నాను, కానీ ఎగ్జిబ్యూటర్ కూడా మేము డబ్బులు పంపించాం, మేము అందరం డబ్బులు డిస్ట్రిబ్యూటర్ పంపిస్తాం. నట్ కుమార్ గారు కూడా థియేటర్లు ఉన్నాయని ఆయన కూడా అడ్వాన్స్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్కి. ఓకే, ఇప్పుడు ఈయన డిస్ట్రిబ్యూటర్ అడుగుతాడు, డిస్ట్రిబ్యూటర్ ఏమో ప్రొడ్యూసర్ అడుగుతాడు. దీనికి 100 లింకులు ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎగ్జిబ్యూటర్ మీద నమ్మకాలు పోతాయి. పాపం ఎగ్జిబ్యూటర్లు రేపు ఇంకో సినిమాకి ఇవ్వాలి అంటే నమ్మకం పోతుంది. ఇప్పుడు రామసత్యాన్ని తెలుసు, మాకు అప్పుడు మేము ఏం చేసాం, డీడీలు పట్టుకునే వాళ్ళం. ఈ వర్షాప్ ఇచ్చేసారు అందరూ, ఇప్పుడు కూడా పట్టుకుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు దిల్రాజు గారు కానీ వీళ్ళు కానీ ఏసీఎన్ఎల్ కానీ ఆనరబుల్ రిలీజ్ అయితేనే ఈ డీడీ యాక్సెప్ట్ చెయ్యండి, ఈ చెక్ యాక్సెప్ట్ చేయండి అని ఒక లెటర్ ఇస్తారు. ఓకే ఓకే, అందరం అలాగే ఇస్తాం. కానీ ఇంత పెద్ద బ్యానరు, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద హీరో సినిమా ఆగుతుందని ఎవరైనా అనుకుంటారా? అది ఎవరు ఊహించిన విషయం అండి. ఇంతమంది నమ్మి 100 నుంచి 130 కోట్లు అకౌంట్లకు కొట్టారంటే ఇది ఎంత దాకా 2000 మంది భవిష్యత్తు అండి. ఇది ఎగ్జిబ్యూటర్ భవిష్యత్తు. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు కదా, వాళ్ళు సినిమా రిలీజ్ అవ్వాలనే కదా పాపం చేస్తారు. రిలీజ్ ఆగడం అనేది ఇది ఒక్క సినిమా కాదండి, హీరో గారికి కాదు, అభిమానులకే కాదు, సినిమా ఇండస్ట్రీకి దెబ్బ. రేపు రాబోయే సినిమాలకు ఎవరికి ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ ఎప్పుడైతే కష్టాల్లో పడ్డాడో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కష్టాల్లో పడుతుంది. ఆ వ్యవస్థ కష్టాల్లో పడుతుంది, ప్రొడ్యూసర్ వ్యవస్థ కష్టాల్లో పడుతుంది. ఇండస్ట్రీ అనేది మొత్తం టోటల్ గా చాలా ఇబ్బంది పరిస్థితిలోకి వచ్చేస్తుంది. కాదండి, మా ఊడు చెప్పినట్టుగా ఈ సినిమాకి అటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఎగ్జిబ్యూటర్ నుంచి ప్రేక్షకుడికి అందరి నుంచి క్రేజ్ ఉంది, బిజినెస్ అయ్యింది అని చెప్పినట్టుగా అన్ని ఓవర్ఫ్లో ఉంది, ప్రాఫిట్ లో ఉంది సినిమా. కాబట్టి ఎవరు భయపడరు, దాన్ని ఆలోచించరు. మీరు అని చెప్పింది ఏంటంటే చిన్న హీరో సినిమాకి అయితే ఇది రిలీజ్ అవుద్దా లేదని డ్రాఫ్ట్ పట్టుకొచ్చేవారు. ఇప్పుడు ఇది అక్కలేదండి. ఇది ఎంత క్రేజ్ ఉన్న సినిమాకి ఏంటి 100 కోట్ల బిజినెస్ కాదు 150 కోట్లు చేస్తా కలెక్ట్ చేస్తానన్న హోప్లో ఉన్న సినిమాకి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా భయపడ్డావు, ఏ ఎగ్జిబ్యూటర్ కూడా భయపడ్డావు. కేవలం నమ్మకమే జరిగిన నష్టం ఇది. ఓకే, ఆ బ్యానర్ మీద గతంలో వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ ఏం లేదు. ఆ హీరో మీద బాగా చేశారండి, మంచి సినిమాలు తీశారు, ఫ్లాపులు రావచ్చు, హిట్లు రావచ్చు, కానీ వెరీ గుడ్ పర్సన్స్. మళ్ళీ నిర్మాతలు మంచోలే, కాకపోతే కరెక్ట్ గా ఎందుకు బయటకు చెప్పుకోలేకపోయారు, ఎందుకు కరెక్ట్ గా ట్రాకల్ చేయలేకపోయారు. ఒక